శ్రీ జగన్నాథస్వామినే నమో నమః. ఆషాఢశుద్ధ విదయ జగన్నాథస్వామి రథయాత్ర. ఈ రథయాత్ర సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు జగన్నాథస్వామి అనుగ్రహాన్ని ఆశిస్తూ శుభాకాంక్షలు. జగన్నాథ రథయాత్ర భారతదేశంలో ఒక అద్భుతమైన ఘట్టం. అంతేకాదు ప్రపంచ దృష్టి అంతా కూడా జగన్నాథ రథయాత్రపై ఉంటుందంటే దీని అద్భుతం, దీని చరిత్ర అంత విస్తారమైనది. ప్రతి ఆలయానికి రథయాత్ర అనేది నిర్వహిస్తూ ఉంటారు. కానీ రథయాత్ర అనగానే గుర్తొచ్చేది జగన్నాథ రథయాత్రే. ఏమిటి దీని ప్రత్యేకత? ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు నారాయణకి రథయాత్ర జరపాలి అని కొన్ని ధర్మశాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు. అయితే పురీ క్షేత్రంలో జగన్నాథ స్వామి రథయాత్ర మాత్రం విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది. దానికి అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు పురీ క్షేత్రమే ఒక అద్భుతం. సాగరస్యోత్తరే తీరే మహానద్యాస్తు దక్షిణే స ప్రదేశ పృథివ్యాం హి సర్వతీర్థ ఫలప్రద అని స్కాందపురాణంలో చెప్తున్న విషయం. సముద్రానికి ఉత్తర తీరాన, మహానదికి దక్షిణాన అన్ని తీర్థాల ఫలాన్నిచ్చి ఒక మహాక్షేత్రం ఉంది అన్నారు. అదే పురుషోత్తమ క్షేత్రం అని చెప్పబడుతుంది. దీనికి పురి అని కూడా వ్యవహారం ఉంది. పురి అంటేనే పట్టణం అని అర్థం. చిత్రం ఏంటంటే క్షేత్రం పురి, స్వామి రథంపై ఊరేగుతున్నాడు. అంటే క్షేత్రమునందు రథమునందు ఉంటున్నాడు. క్షేత్రం అంటే స్థిరంగా ఉండేది, రథం అంటే కదిలేది. ఈ స్థిరంగా ఉన్న దానియందు, కదిలే దానియందు ఉన్న పరమాత్మని మనం జగన్నాథుడు అంటున్నాం. ఈ జగన్నాథుడు అనగానే జగతికి నాథుడు అని తెలుస్తున్నది. నారాయణుడు ఇక్కడ విశేషించి నీలమాధవుడు అని చెప్పబడుతుంటాడు. స్వామి ఉండేటువంటి ఆ దివ్యమైన మందిరం ఏ చోట ఉందో దానికి నీలాచలము అని పేరు. నీలాచలంపై నీలమాధవుడు ఉన్నాడు. ఈ నీలమాధవుని యొక్క విశేషం ఏంటంటే ఇది ఏదో మొన్న వచ్చిన క్షేత్రం కాదు, సృష్టి ఆది నుంచి ఉన్నది అని చెప్తున్నారు ఈ క్షేత్రాన్ని. మొదట ఇక్కడ నారాయణుడు దివ్యమైనటువంటి ఇంద్రమణి రత్న ప్రకాశంతో ప్రకాశిస్తూ నీలమాధవుడు అనే పేరుతో వెలసి ఉన్నాడు. ఆ రత్న రూపంలో ఆరాధింపబడుతూ యుగాల కాలం అర్చింపబడుతున్న స్వామి తన సంకల్పం చేత కాలం యొక్క ఇచ్ఛను అనుసరించి స్వామి ఆ రూపాన్ని అంతర్ధానం చేశాడు. తర్వాత అవంతి దేశాన్ని ఏలుతున్నటువంటి మహాచక్రవర్తిని ఇంద్రజుమ్నుడి యొక్క స్వప్నంలో కనబడి నేను ఫలానా చోట నిన్ను అనుగ్రహిస్తాను, అక్కడ యజ్ఞం చేయమని ఆదేశించాడు. ఆ ప్రకారంగా నారదుని యొక్క సహాయంతో ఇంద్రజుమ్న చక్రవర్తి ఈ సముద్ర తీరానికి వచ్చి అద్భుతమైన నారాయణ యాగాన్ని చేశాడు. ఆ యాగ సమయంలో అక్కడికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే విశ్వకర్మని పిలిపించి ఒక దివ్యమైనటువంటి శిల్పాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ సమయంలో సముద్రం నుంచి ఒక దారువు అంటే ఒక పెద్ద కర్ర దుంగ కొట్టుకు వచ్చింది. ఏకదారు సముత్పన్నా చతుర్థ సంభవిష్యతి అని వృత్తాంతాన్ని స్కాందపురాణం చెప్తున్నది. ఒక పెద్ద దారు వస్తే ఆ దారువుని శిల్పించడానికి విశ్వకర్మ పూనుకున్నాడు. అప్పుడు ఆయన ఒక్క దారువు నుంచి 4 రూపాలను తీసుకొచ్చాడు. ఆ 4 రూపాలే జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శన దేవుడు అనే 4 మూర్తులు వచ్చాయి. ఆ దారువు విష్ణుమయమైన దారువు. అంటే విష్ణు సంకల్పంతో విష్ణు శక్తి ఆ దారు రూపంలో వచ్చింది. అంటే దారువంతా విష్ణువే. దాని నుంచి తయారు చేసినటువంటి విగ్రహాలు ఏమవుతాయి? అవి విష్ణు స్వరూపాలు అవుతాయి. అందుకే ఒకే విష్ణు శక్తి 4 రూపాలుగా వచ్చినటువంటిది అని. దీన్నే దారు బ్రహ్మము అని కూడా భక్తిగా కొలుచుకుంటారు భక్త శ్రేణులు. అయితే ఆ దారువులతో శిల్పించిన మూర్తులు కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి. అంటే 2 సోదరులు, సోదరి. ఈ ముగ్గురు కూడాను సోదరి సోదరుని చెప్పడుతున్నట్టు అర్థం ఏంటి? ఒకే స్వరూపం 3 రూపాలు అయింది. అంటే వైష్ణవి శక్తి ఏదైతే ఉందో అది సుభద్రగాను, విష్ణు అంశస్వరూపమైన సంకర్షణుడు బలభద్రుడుగాను, వాసుదేవ పరబ్రహ్మమైన నారాయణుడు సాక్షాత్ జగన్నాథుడుగాను వస్తే స్వామి యొక్క అవతార కార్యాల్లో సహకరించే అద్భుతమైన విష్ణు తేజోబలసిద్ధమైన సుదర్శన చక్రము 4వ దారువుగా వచ్చినది. ఈ 4 దారువులు కూడాను 4 వేదాలకు సంకేతంగా కూడా భావన చేస్తారు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద స్వరూపాలే ఈ 4 అని కూడా మనకి శాస్త్రం చెప్తున్న అంశం. బలభద్రుడు ఋగ్వేద స్వరూపం, జగన్నాథుడు సామవేద స్వరూపం, సుభద్ర యజుర్వేదమూర్తి, సుదర్శనుడు అధర్వణ వేద రూపం అంటారు. అంటే వేదమే విష్ణువు, సమగ్ర వేద విద్య విష్ణు స్వరూపమే ఈ 4గా వచ్చినది. కానీ ఈ 4ంటిని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠ చేశాడు అని చెప్తారు. ఈ ప్రతిష్ఠ చేసినటువంటిది కూడా వైశాఖ మాసంలో శుక్లపక్ష అష్టమి నాడు ప్రతిష్ఠ చేశాడని పురాణములు చెప్తున్నటువంటి అంశం. అయితే వైశాఖ శ్యామలే పక్షే అష్టమ్యాం పుష్యయోగత కృతా ప్రతిష్టాభూ విప్రాహ శోభనే గురువాసరి అంటూ పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం స్కాంద పురాణాంతర్గతమని చెప్పబడుతున్నది.
అయితే మొట్టమొదటి నీలమాధవుడిగా ఉన్నది మాత్రం జ్యేష్ఠ మాసంలో. ఆ సంకేతంగానే ఇప్పటికీ జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్వామికి అభిషేకం చేసి మళ్ళీ రథయాత్రకు పూర్వం వరకు కూడా ఒక కొట్టంలో పెట్టి ఉంచుతారు. ఆ తర్వాత ఆషాఢ శుద్ధ విధి నాడు రథయాత్ర చేయాలనేది మొదట ఏర్పాటు చేసిన నియమమే ప్రతిష్టతోనే. అప్పుడు రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్ర ప్రత్యేకం ఏంటంటే సాక్షాత్తు మూలస్వరూపాలే రథంపై ఊరేగుతాయి. ఇంక ఏ ఆలయంలోనూ కనబడదు ఈ విశేషం. మూలస్వరూపంతోనే. పైగా మూలస్వరూపం రాతితో ఉండదు, ధాతువులతో ఉండదు. అది కేవలం దారుమయం, అంటే కర్రతోనే ఉంటుంది మొత్తం. ఆ మూర్తుల్ని ఆరాధన చేసి తిరిగి వాటిని రథయాత్ర చేస్తారు. ఈ రథయాత్రలో ఇప్పుడు దివ్యమైన మందిరం నుంచి రథం బయలుదేరుతుంది. ఎక్కడికి బయలుదేరుతుందంటే ఎక్కడ ఇంద్రద్యుమ్నుడు యజ్ఞం చేశాడో, ఎక్కడ స్వామి యొక్క మూర్తులు మొదట మలచబడ్డాయో ఆ చోటుకు వెళతాయి. ఆ చోటుని వ్యవహారంలో గుండిచా మందిరం అంటారు, పురాణ భాష ప్రకారం మహావేది అంటారు. అదే మహావేది వద్దకు వెళ్తాడు. ఈ ఉత్సవాన్ని, రథయాత్రని మహావేది మహోత్సవం అని కూడా పురాణం చెప్తున్నది. రథస్థితం వ్రజంతం తం మహావేది మహోత్సవే ఏ పశ్యంతి ముదాభక్త్యా వాసస్తేషాం హరేపదే. ఆ రథంపై ఉన్నటువంటి జగన్నాథస్వామిని దర్శించినట్లయితే వారు ఇహంలో అన్ని సుఖాలు అనుభవించి పరమందు వైకుంఠాన్ని చేరుకుంటారు అని పురాణం చెప్తున్నట్టు అంశం. ఆ దివ్యమైన రథాలు మొత్తం 3 ఉంటాయి. అందులో నందిఘోష అనే రథం జగన్నాథ స్వామి యొక్క రథం. ఆ జగన్నాథుని ప్రక్కనే సుదర్శన దేవుడిని కూడా పెడతారు. ఇక తాళధ్వజ అనే రథం బలభద్రుని యొక్క రథం. సుభద్రాదేవి యొక్క రథం పేరు దర్పదలన. ఈ 3 పేర్లతో రథములు ఉంటాయి. ఈ రథముల ప్రత్యేకత ఏంటంటే రథోత్సవానికి కొన్ని నెలల ముందు రథాన్ని తయారు చేయడం మొదలు పెడతారు. ఇలాంటి రథ నిర్మాణం ఇంకే ఆలయంలో కనబడదు. అందుకే జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి ఆరాధనా పద్ధతులను ప్రత్యేకం. అది వేటితో పోల్చడానికి లేదు. వాటికి సంబంధించిన సంప్రదాయములు తెలిసినటువంటి మహానుభావులు ప్రతి తరంలో వస్తూ ఉంటారు. ఆ సంప్రదాయాలను అనుసరించి చేస్తారు. ఆ రథం తయారు చేసేవారు కూడా పరంపరాగతంగా ఉన్నటువంటి వారే చేస్తారు. ఆ రథం అది చెక్కతోనే తయారవుతుంది మొత్తం. వాటికి ఎన్ని చక్రాలు పెట్టాలి, ఎన్ని స్తంభాలు పెట్టాలి, ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి. వాటి ప్రకారంగా అద్భుతంగా నిర్మాణం చేస్తారు. అనేక దేవతల్ని అక్కడ ఉత్సవం ముందు రోజు ఆవాహన చేస్తారు. వాటిని అంటే ఒక్కొక్క స్థానంలో దేవతలు ఉంటారు. ధ్వజమునందు దేవతలు, అశ్వమునందు దేవతలు, అదేవిధంగా అక్కడ పెట్టినటువంటి స్తంభములు ఎందు దేవతలు, వివిధ దేవతలను ఆవాహన చేసి శక్తుల్ని ఆవాహన చేస్తారు. సారథి యొక్క శక్తులను కూడా మంత్రసహితంగా ఆవాహన చేస్తారు. అందుకే రథములు సామాన్యములు కావు, మహామంత్రశక్తితో కూడి ఉంటాయి. అలాంటి రథములపై అత్యంత పవిత్రంగా మూలమూర్తుల్ని తీసుకొచ్చి రథంపై పెడతారు. రథం ఊరేగింపు జరుగుతుంది. ఆ మహావేది వరకు జరుగుతుంది. ఆ మహావేది వద్ద ఏకాదశి వరకు ఉంటూ ఆ తర్వాత బయలుదేరి వస్తాడు స్వామి. దాన్ని మారు రథయాత్ర అంటారు. ఈ మారు రథయాత్రలో సునాభేషం అని కూడా చేస్తారు. అంటే స్వర్ణ అలంకారములు చేస్తారు. అత్యద్భుతంగా ఉంటుంది. అందుకే మొత్తం రథయాత్ర అంతా ఒక 10 రోజుల పర్వమైనప్పటికీ కూడా మొదటి రోజు జరిగే రథయాత్ర చాలా విశేషంగా ఉంటుంది. అనేక మంది భక్తజనులు లక్షలాది సంఖ్యలో అక్కడికి విచ్చేసి స్వామిని ఆరాధన చేస్తారు. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని ప్రసిద్ధి చెందిన మాట ఉన్నది. రథమునందున్న వామను చూసినట్టయితే పునర్జన్మ ఉండదు అని చెప్తారు. ఇక్కడ వామన అనే శబ్దం కూడా ఆషాఢ మాసంలో విష్ణువుని ఉద్దేశించి వాడాలి. ఆ వామనుడైన నారాయణుడే జగన్నాథ స్వామిగా ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. అటువంటి పరమపావనమైన రథోత్సవం భారతదేశ ఖ్యాతిని చాటే ఒక మహాపర్వం మాత్రమే కాకుండా భారతదేశాన్ని రక్షించే జగన్నాథ శక్తిని మనం ఆరాధిస్తున్నాం. అటువంటి జగన్నాథ అనుగ్రహం దేశానికి ధర్మానికి లభించుగాక.